తెల్లవారుజాము 3 గంటలకే నీకు ఏ ఆటంకం? నేను ఎవరు ఆఫ్ చేశారో? తెల్లవారుజాము 3 గంటలకో 4 గంటలకో లేచి సన్నిధి చేయట్లేదే. ఆ గోడ నీ బంధువులు కట్టారా? నీ భర్త కట్టాడా? తెల్లవారుజాము 3 గంటలకి నీ భర్త లేవద్దంటాడా? పగలైతే అంట్లు కడుగో, బట్టలు ఉతుకో, నాకు అన్నం పెట్టు, అది చెయ్యి అనొచ్చు. కానీ నిద్రపోయే టైంలో భర్త పిల్లలే నిద్రపోతుంటే నీవు లేవడం లేదే, సన్నిధి గోడ నువ్వు కట్టుకోలేదా? నీ భార్య పిల్లలే నిద్రపోతున్నారు కదా, నీకు ఫ్రెండ్స్ వచ్చే టైం కాదు, బంధువులు వచ్చే టైం కాదు, తెల్లవారుజాము లేవట్లేదే, గోడ నువ్వు కట్టుకోలేదా? నీవు నలుగురికి సువార్త చెప్పాలి, సువార్త చెప్పే కెపాసిటీ నీకుంది. సినిమాకి వెళ్ళినోళ్ళు, సినిమాకి వెళ్ళినోళ్ళు స్టోరీ చెప్తారు, సీరియల్ చూసి సీరియల్ చెప్తారే. నీవు నలుగురికి యేసుని గూర్చి చెప్పలేకపోతున్నావు, నువ్వు గోడ కట్టుకోలేదా? నీ బంధువులకు, నీ స్నేహితులకు మన తైలాభిషేక పండుగకి మీరందరూ మీ బంధువులకి చెప్పారు. విస్తార జనం చాలామంది చెప్పారు, అయ్యా మా బంధువులు అందరూ వచ్చారు. ఒక ఆయన అన్నాడు, మా బంధువులు 25 మందిని వచ్చారయ్యా, మా బంధువులకి చెప్పా మీరు రండి, గుత్తికి వెళ్దాము రండి.